ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపుతోంది. కమలమ్మ జీబీఎస్ వ్యాధికి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్లో మృతి చెందారు. జీబీఎస్ వైరస్ సోకిన కమలమ్మకు తీవ్రమైన జ్వరం రాగా కుటుంబ సభ్యులు మొదట గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ 13 రోజుల పాటు చికిత్స పొందిన కమలమ్మ కోలుకోలేక మరణించారు. ఈ 2-3 రోజుల్లో 2 కార్డియాక్ అరెస్టు రావడం వల్ల దురదృష్టవశాత్తు కమలమ్మ మరణించారని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ధృవీకరించారు. జీబీఎస్ సోకిన వారిలో మరణాల శాతం 5కి మించి ఉండబోదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ సోకితే పక్షవాతం, కాళ్లు చచ్చుబడిపోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. జీబీఎస్తో మహిళ మృతి చెందడంతో అధికారులు కమలమ్మ స్వగ్రామం అలసందలపల్లిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. గ్రామంలో మిగతా వారికి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. కమలమ్మ అనే ఒక ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన 45 ఏళ్ల మహిళ ఈ ఫిబ్రవరి 3వ తారీఖు ఇక్కడ ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే ఒక వ్యాధితోటి ఇక్కడ మనకు అడ్మిట్ అయింది. ఆవిడ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు సమంగా పనిచేయట్లేదని, తిమ్మిర్లుగా ఉన్నాయని వచ్చింది. సమంగా మాట కూడా రావట్లేదు. అన్ని టెస్టులు చేసి ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని కనుక్కొని ఆవిడకి ఇమ్యూనోగ్లోబులిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడకి గ్రాడ్యువల్ గా ఈ శ్వాస అందడం ఇబ్బంది అయింది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ లో కామన్ గా జరిగేది ఏంటంటే ఈ నర్వ్స్ రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ చేసి రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి శ్వాస అందకుండా చేస్తాయి. ఇమీడియట్ గా వాళ్ళు వెంటిలేటర్ కలెక్ట్ చేసి ఆవిడ్ని సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఇప్పుడు దాకా బతికించగలిగారు. అయితే మధ్యలో గత 2-3 రోజులుగా 3 సార్లు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ లో కార్డియాక్ మజిల్స్ కూడా మనకి ఆ మజిల్స్ ని కూడా దెబ్బతీసి ఆవిడ కార్డియాక్ అరెస్ట్ వచ్చేలా చేసింది ఈ మహమ్మారి గులియన్ బ్యారీ సిండ్రోమ్. అయితే మన ప్రజానికాన్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది అంటువ్యాధి కాదు, దీనికి వ్యాక్సిన్ అంటూ లేదు ఇప్పటి వరకు. దీనివల్ల ప్రజలు భయపడొద్దు, అప్రమత్తంగా ఉండండి. మీకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా, నిస్సత్తుగా ఉన్నా, ముందు ముఖ్యంగా కాళ్ళల్లో తిమ్మిరొచ్చి తర్వాత అది పైకి ఎగబాకి నడుముల దగ్గరికి తర్వాత చేతుల దగ్గరికి వస్తుంది. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో, షుగర్ బీపీ ఉన్న వాళ్ళల్లో, ఈ మధ్య కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో, అతిసార వ్యాధి వచ్చిన వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి సేవ్ చేసే అవకాశం ఉంది. ఈ కమలమ్మ అనేది దురదృష్టవశాత్తు చనిపోయింది, కానీ జీబీ సిండ్రోమ్ లో ఓన్లీ 5% చనిపోతారు. అందుకని ఎవరు కూడా భయపడొద్దు.